100 మంది కొడుకులున్నా ఒక్క కూతురు ఉండాలి అంటారండి. నిజంగా ఆడపిల్లలున్న ఇంటి ఆ కలే వేరు. అసలు ఫెస్టివల్స్ ఏవైనా వస్తే డబల్ ఉంటదనమాట ఆ కళ. అదృష్టం చేసుకుంటేనే దేవుడు ఆడపిల్లల్ని ఇస్తారు అని అంటారు. మరి మేము ఎంత అదృష్టం చేసుకున్నామో తెలవదు కానీ, నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నామో తెలవదు కానీ, ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చిండనమాట ఆ దేవుడు. ఇద్దరు బంగారు దేవతల్ని ఇచ్చిండు మాకు. ఇంకా అక్క చెల్లెల విషయానికొస్తే వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారంటే, బయట జనాలు నన్ను అడుగుతారు, మా పెద్ద పాప ఏమైనా కొడుతుందా చిన్న పాపని, సతాయిస్తుందా, పర్లేదా, మంచినే ఉంటుందా అని అడుగుతారు. మరి చేస్తారేమో, అల్లరి చేస్తారేమో తెలియదు కానీ ఎంత బాగా చూసుకుంటుందంటే మా పెద్ద పాప నాకన్నా మంచిగా చూసుకుంటుంది. ఇక్కడ వీడియోలో చూడండి, వాళ్ళ చెల్లెకి తినిపిస్తుంది అనమాట. వాళ్ళిద్దరు తినేదేమో కానీ కింద పోసేదే ఎక్కువ ఉంది. వాళ్ళ అక్క స్పూన్తో తింటుంటే ఆమె తీసుకొని తింటుంది. మమ్మీ బాగున్నాయి అలసందలు అనమాట, అవి బాగున్నాయి మమ్మీ అని అది చెప్తుంటే, చిన్న అమ్మాయి కూడా సూపర్ ఉన్నాయి అని చెప్తుంది. క్రేజీ అసలు పిల్లలుంటే. మంచిగా అక్క చెప్పిన మాట వింటది మా చిన్న పాప. పోనీలే వాళ్ళు స్నాక్స్ తింటారు, నేనెందుకు ఖాళీగా ఉండడం అని టీ పెట్టుకుందా అనమాట. అప్పుడప్పుడు టీలో బన్ ఇష్టం నాకు, రోజు ఏం తిననులే కానీ అప్పుడప్పుడు తింటా. తర్వాత అలా బయటికి వెళ్ళామన్నమాట, చిన్నవి తీసుకునేవి ఉన్నవి అని చెప్పి క్లాత్ స్టోర్కి వెళ్ళాము. అది చూడండి, మా షాపింగ్ మేము చేసుకుంటుంటే అది మొత్తం తిరుగుతుంది ఆ షాప్ అంతా. ఆ షాప్ ఓనర్ మాకు క్లాత్ చూపించడం మానేసి మా పాపను చూస్తున్నాడు. అసలు ఆ పాప్కార్న్ తెచ్చుకుంది, ఒక్కొక్కటి తింటుంది, ఒక్కొక్కటి వాళ్ళ షాప్లో పడేస్తుంది. పాప మేము పోయిన తర్వాత అది క్లీన్ చేసుకునేసరికి వాళ్ళకి సరిపోతుంది. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అడిగితే కానీ లైక్ చేయట్లే, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్ చేసుకోండి. బాయ్.